హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మన వీడియో మరికొంతమంది చూసే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ఇదన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక మధ్యాహ్నం నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. మధ్యాహ్నం అంటే 3 అవుతుంది. మధ్యాహ్నం చేసేకి కొంచెం పన్ను నొప్పిగా ఉంటాను, హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేసానండి. ఇంకా తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి, ఇంటికి వచ్చేసరికి కోతులు అయితే బీభత్సం చేసేసాయి అనుకోండి. ఇంటి ముందరైతే మీరు చూస్తున్నట్టయితే ఇల్లంతా నీళ్లుగా అయిపోయిందనమాట. బయట మొత్తం ట్యాప్ తిప్పేసాయి. అలాగే కాళ్ళ కింద కొన్ని అంటే ఉంటాయి కదండి, మ్యాట్ కాకుండా నేను కొన్ని వాటర్ తోడడానికి పాతవి క్లాతులు వాడతానమాట. అవి వాష్ చేసి ఆరబెట్టేశాను. అవి స్టాండ్లో ఉన్న చెప్పులు మొత్తం కూడా తీసి కింద పడేసాయి అనమాట. ఇంకా కోతి చేష్టలు అంటారు కదండి, వాటిని అవి నిరూపించేసుకున్నాయి. ఇంకా కాకపోతే ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఇంట్లో అయితే మిక్సర్ ఉందండి, అది ఇంకా పిల్లలు కూడా తినట్లేరు. ఇంకా ఆ పైగా వాటికి ఇవ్వడానికి కూడా నా దగ్గర ఇంకా అప్పుడైతే ఏమీ లేవన్నమాట. ఇంకా అందుకని అవి వెంటనే డబ్బాలో కాస్త కవర్లలో వేసేసి ఈ విధంగా వాటికైతే విసిరేసాను అనమాట. వేయడానికి వెళ్ళానా కోతి నా దగ్గర చూసిందండి, అంతే చిన్న చోట నేను వచ్చేది ఇంట్లో పడ్డాను అనమాట. అంత భయం వేసింది. అవి తినడం కంటే కూడా కింద పడేసి వేస్ట్ చేయడమే ఎక్కువగా ఉంటుంది. ఒక కోతి తింటూ ఉంది, ఇంకొక కోతి వచ్చేసి తరిమేస్తుంది అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా ఓనర్ వాళ్ళు ఒకసారి అంటే వాళ్ళు వేరే దగ్గర ఉంటారండి. ఈరోజు అయితే ఇక్కడికి వచ్చి మునక్కాయలు అవి కోసుకొని వెళ్ళారు. కాసేపు కూర్చొని మునక్కాయలు కోసుకొని వెళ్ళారు. ఇంకా అందక ఓ 4-5 కాయలు వదిలేశారనమాట. అవి ఎందుకు చెట్టు మీద ఉండాలి అన్నట్టుగా కోతులు అయితే మొత్తం తీసేసి కింద పడేసాయి అనమాట. ఇదండి వీటికైతే ఇంకా ఆ మిక్సర్ అనేది వాటికి ఇచ్చేసి ఆ తర్వాత బయటంతా క్లీన్ చేసుకున్నాను. అరగంట పట్టింది అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, అవన్నీ వాష్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఒక చిన్న కాఫీ అయితే పెట్టుకొని తాగేశాను అనమాట. బయటికి వెళ్ళి వచ్చాను. రాగానే ఇంట్లో అయితే ఒక కొత్త పని అనుకుని పని అయితే పడిపోయింది కదా. ఇంకా చేసిన తర్వాత కొంచెం కాఫీ తాగేసి నా పని నేనైతే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ మునగాకు తెంపుకున్నాను. కొంచెం ఇంట్లో కారపుళ్ళన్నీ అయిపోయాయి. అదిగాక ఈ మధ్య పిల్లలకి బాగోలేక ఏమీ పెట్టుకోలేదనమాట, అసలు ఏమి చేయలేదు కూడాను. ఇంకా అందుకని ఇప్పుడు కొంచెం కారపొడి ఏమైనా చేద్దాము అని చెప్పేసి చెట్టు మీద వెతికి మంచి మునగాకు అయితే కొంచెం తెంపుకున్నానండి. ఆకంతా కూడా పండిపోతుంది, ఫ్రెష్ ఆకు అయితే దొరకట్లేదనమాట. కొంచెం పండిపోతుంది ఆకు, వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ ఇదంతా పోయి మళ్ళీ పూత వచ్చేసింది అనమాట. ఇంకా అందుకని కొంచెం మంచి ఆకు అయితే తీసుకొని కాఫీ తాక్కుంటూ నేనైతే ఈ విధంగా ఆకు అయితే తెంపుకుంటున్నానండి. ఇంకా ఏంటంటే ఇది మార్నింగ్ తీసి పెట్టాను కదా, ఈవినింగ్కి ఈజీగా ఒలుచుకోవడానికి వచ్చేసింది. చూసారు కదా నేను ఎంత సింపుల్గా ఒలిచేస్తున్నానో. మునగాకు ఎప్పుడైనా సరే ఒక న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఒక క్లాత్లో కానీ ఇట్లా చుట్టు పెట్టేసి మనం మార్నింగ్ చుట్టు పెట్టేసి ఈవినింగ్ చుట్టు పెట్టేసి నెక్స్ట్ మార్నింగ్ అట్లాగినా మనం ఒలుచుకున్నామంటే ఈజీగా వచ్చేసింది అనమాట. ఇంకా మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడే కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నానండి. గ్రాసరీస్ అంటే కొన్ని అయిపోయినాయి అనమాట. మినపప్పు, కందిపప్పు మెయిన్ అయిపోయాయండి. ఇంకా అవి లేనిదైతే ఇంట్లో అస్సలు జరగదు కదా. వస్తూ కొంచెం సూపర్ మార్కెట్లోను అలాగే బయట కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా చేసి ఇంటి దగ్గరే ఉంది, స్కూల్కి వెళ్ళలేదు కదా, స్కూల్కి పంపిద్దామని రెడీ చేశాను. దానికి పని నొప్పి ఎక్కువగా ఉంది, ప్లస్ అన్నం తినట్లేదు 3 days నుంచి. ఇంకా స్కూల్కి వెళ్ళి కూడా పాపం తినకుండా ఎందుకులేని హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట. ఈరోజు అయితే నేను ఏమేమి గ్రాసరీస్ తెచ్చాను అనేది చెప్పేశాను కదా, అవైతే నేను ఎందుకు ఇలా తెచ్చుకుంటాను, ఇవి ఎక్కడెక్కడ తెచ్చుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పానండి. మనకైతే డబ్బులు అనేది ఊరికే రావు. ప్రతి రూపాయి కూడా మనం ఖర్చు చేయకుండా అవసరమైన దానికి మాత్రమే ఖర్చు చేస్తూ పొదుపు చేసుకోవడం అయితే అలవాటు చేసుకోవాలి. నేను ఎలా గ్రాసరీస్ తెచ్చుకుంటాను, అలాగే ఎలా సర్దుకుంటాను, ఇంకా నేను ఎలా మనీ అనేది సేవ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నేను ఎలా మనీ సేవ్ చేసుకుంటాను, నెలకు వచ్చేసి కనీసం 5,000 అయితే నేను సేవ్ చేసుకుంటూ ఉంటాను. 3,000 నుంచి 5,000 ఆ నెలను బట్టి. ఈ నెల అయితే పిల్లలకు కొంచెం ఫీవర్ అది వచ్చింది కదండి, కొంచెం తక్కువ మనీ సేవ్ అవుతుంది అనమాట. నేనైతే ఎంఆర్పి ఉన్నాయి ఒక దగ్గర, అలాగే నార్మల్గా లూజ్గా తెచ్చుకున్నాయి ఒక దగ్గర తెచ్చుకుంటానండి. లూజ్ ఐటమ్స్ ఏంటంటే సూపర్ మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎంఆర్పి మీద కొంచెం ₹1-2 అట్లా తగ్గిస్తూ ఉంటారు కదా, అందుకని ఎంఆర్పి ఉన్నాయి మాత్రం సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాను. లూజ్గా ఉన్నాయి మాత్రం బయట హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ పొదుపుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇంకా ఇక్కడైతే నేను ముందుగా అయితే బయట ఏం తెచ్చాను అనేది అయితే చూపిస్తున్నాను.
హోల్సేల్ షాప్కి వస్తూ ఉంటే అక్కడ బేకరీ ఒకటి ఉంటుందండి, ఫ్రెష్గా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే లక్కీ ఈ మధ్య అడిగాడనమాట, నాకు బొరుగు ముద్దలు కావాలి మమ్మీ, మా ఫ్రెండ్ తెచ్చుకున్నాడు అని. చేస్తా అని చెప్పాను, ఈలోగానే ఫీవర్ వచ్చేసింది, అందుకని ఇంక ఇంట్లో చేయలేకపోయాను. సరే అని ఇంక అదొక ప్యాకెట్ 20 రూపీస్ అంట, అదొక ప్యాకెట్ తీసుకున్నాను. దాంతోపాటు ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకున్నానండి, అది వచ్చేసి బేకరీలో తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవైతే బయట హోల్సేల్ షాప్లో తెచ్చుకున్నానండి. బయట ఆనియన్స్ వచ్చేసి మనకి కాస్ట్ అయితే బాగా పెరిగిపోతుంది ఇప్పుడు. బయట అయితే కేజీన్నర 100 అట్లా అమ్ముతున్నారనమాట. ఇంకా అందుకని నేనైతే ఇవి కూడా హోల్సేల్ షాప్లో తెచ్చుకున్నానండి. 2 కిలోలు 100 రూపాయలకి ఇచ్చారనమాట. ప్రతిదీ నేను ఆలోచించుకునే తెచ్చుకుంటాను. ఎప్పుడో ఒకసారి వీలు కుదరదు అన్నప్పుడు మాత్రమే కాంప్రమైజ్ అవుతానండి. అల్లం పేస్ట్ లేదనమాట, అందుకని చెప్పి ఎలాగో పాయలు ఒలుచుకోవాలి కదా అని నేను డైరెక్ట్గా వాళ్ళు అప్పుడే పాయలు ఒలిసి చెరుగుతున్నారు, ఇంకా అవి తెచ్చుకున్నాను అనమాట. అవైతే మనకి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది కదా, ప్లస్ మనం ఒలుచుకోవాల్సిన పని కొంచెం తగ్గుతుంది అనమాట. జస్ట్ ఒక లేయర్ పొట్టు ఒలుచుకుంటే సరిపోతుంది. అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమని వెల్లుల్లి, అలాగే జీలకర్ర అయితే కొంచెం ఉందండి ఇంట్లో, కాకపోతే నేను మా వారికి పౌడర్ చేస్తాను కదా, ఆ పౌడర్ కూడా అయిపోని వచ్చింది, ఇంకా అది చేయడానికి సరిపోదని చెప్పేసి మళ్ళీ జీలకర్ర కూడా తెచ్చుకున్నాను. జీలకర్ర అయితే సూపర్ మార్కెట్లో కంటే కూడా ఇక్కడ క్వాలిటీ బాగుంది, అలాగే కాస్ట్ కూడా తక్కువ అండి, చాలా బాగుంటుంది. మినపప్పు, కందిపప్పు కూడా నేను అక్కడే తెచ్చుకుంటాను. ముందుగా అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ కాస్ట్ చూసుకొని నేను బయట షాప్కి అయితే వెళ్ళాను అనమాట. అందుకని మినపప్పు కూడా సూపర్ మార్కెట్లో కంటే కూడా బయట తక్కువ ఉంది, బాగుంది. కందిపప్పు మీద అయితే 34 రూపీస్ సంథింగ్ ఎంతో తగ్గింది నాకు కేజీ మీద. సో అది మంచిదే కదండి, కనీసం 2 కిలోల మీద 50 రూపాయలు తగ్గినా కూడా మనకు అంతవరకు నడుచుకొని వెళ్ళొచ్చినంత ఫలితం అయితే ఉంటుంది కదా. ఒక్క మినపప్పు, కందిపప్పుల మీద 50 రూపాయలు తగ్గితే 2 కిలోలు తెచ్చుకున్నప్పుడు ఇంకా అన్నిటి మీద ఎంతో కొంత తగ్గుతుంది కదండి, అదన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నేను కొన్ని సూపర్ మార్కెట్లలో కొన్ని బయట అయితే తెచ్చుకున్నానండి. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు తప్ప అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని మాత్రం బయట దొరకక నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. పిస్తా పప్పు మాత్రం నేను బయట తీసుకున్నాను. అంజీరు, పిస్తా బయట తీసుకున్నానండి. వాల్నట్స్ మాత్రం సూపర్ మార్కెట్లో తీసుకున్నాను, బయట దొరకలేదు. ఇంకా అందుకని ఈ నెల అయితే ఆల్రెడీ ఇంకా మంత్ అయిపోలేదు కదా, కొన్ని గ్రాసరీస్ అయితే ఉన్నాయండి. ఆయిల్ ప్యాకెట్లు అయితే 3 ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి, నేను కొంచెం తక్కువగానే వాడాను ఈ మధ్య, అందుకని చెప్పేసి మిగిలిపోతే నేను ఒక్క ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. వాటితో పాటు కొన్ని సగ్గుబియ్యము, గోధుమలు కూడా తీసుకున్నాను. గోధుమలు అయితే పిండాడిద్దామని తీసుకున్నాను. సగ్గుబియ్యం మాత్రం దోశలకు బదులుగా వేసుకుంటాం కదా, నేను దోశలలో మినపప్పు కొంచెం తగ్గించి ఇడ్లీలలో కానీ దోశలలో కానీ సగ్గుబియ్యం ఎక్కువగా వేస్తున్నాను, కొంచెం ఒంటికి సలువ చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడైతే డిప్పి ఒకటి కొన్నానండి. ఉన్న డిప్పి మా పిల్లలు అయితే పగలు కొడదాం అని చెప్తున్నారు. సరే ఎప్పుడు పగలు కొడతాడో ఏమో తెలియదు, అందుకని ఒక డిప్పి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అది పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, లోపల ఎంత ఉన్నాయి చూసుకోవాలని, అందుకని చెప్పి కొంచెం చూసుకోవడానికి వీలుండేలాగా తీసుకున్నాను. నాతో పాటు జెస్సీ వచ్చింది కాబట్టి దానికి నచ్చింది అయితే ఒకటి తీసేసుకున్నాను. నేను ఇప్పుడు కందిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, తెల్లగడ్డలు తీసుకున్నాను కదండి, అలాగే ఆనియన్స్ తీసుకున్నాను కదా, వీటి మీద నాకైతే 130 రూపీస్ సేవ్ అయిందండి మనీ. ఎగ్జాక్ట్లీ 130 రూపీస్ సేవ్ అయిందనమాట. సూపర్ మార్కెట్కి అలాగే బయట తీసుకున్నందుకు 130 రూపీస్ సేవ్ అయింది అంటే ఒకసారి చూసుకోండి, ఆలోచించండి. ఇంకా ఎంత మనం అన్ని గ్రాసరీస్ అంటే నెలకి 2000, 3000 తీసుకుంటుంటాం కదా, అలాంటివన్నీ కూడా ఆచితూసి ఎక్కడ తక్కువ వస్తాయి అనేది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకొని తెచ్చుకున్నామంటే ఇంకెంత మనీ సేవ్ చేయగలుగుతాం చెప్పండి. ఈ 130 రూపీస్ ఏదో ఒక 2 కిలోలు కూరగాయలైనా వస్తాయి కదండి, అవి మన కూరకు వచ్చినట్టే కదా, అదనమాట. నేనైతే ప్రతిదీ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను. పొదుపు చేయడం పిసినారితనం అయితే కాదండి, ఎప్పుడు కూడా పొదుపు చేయడం పిసినారితనం అని అయితే అస్సలు అనుకోకూడదు. కాకపోతే అలాగని పొదుపు మీద ధ్యాస పెట్టేసి ఇంట్లో ఫుడ్ కానీ పిల్లల విషయంలో కానీ నెగ్లెక్ట్ చేయడం అయితే అస్సలు జరగదు. నా విషయంలో వాళ్ళకి ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకున్న తర్వాత మాత్రమే నేను పొదుపు అనేది ఆలోచిస్తాను. కాకపోతే ప్రతిదీ కూడా నేను ఖర్చు అనేది చూసుకొని పెడతానమాట. ఏది అవసరం, ఎంతవరకు అవసరం అనేది చూసుకొని పెట్టుకుంటాను. అందులోనే మనకి సేవ్ అనేది చేసుకోవచ్చు. ఎంత మనీ అయినా సరే, అది ఇంకేదైనా అంటే ప్రతి దాంట్లో డబ్బు మాత్రమే చూడకూడదండి, ఆరోగ్యం కూడా చూడాలన్నమాట. ఇప్పుడు నేను బయట కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాను కదా, అలా తీసుకునేటప్పుడు నేను మనీ సేవింగ్ అనే టిప్తో పాటు అది క్వాలిటీ బాగుందా బాగాలేదా అనే విషయం కూడా చూసుకొని తీసుకుంటాను అనమాట. ఇదండి. ఇంకా తర్వాత అయితే గ్రాసరీస్ అన్నీ కూడా ఎత్తిపెట్టేసి ఇంకా ప్యాకెట్లలో అయితే డబ్బాలలో పోయలేదండి, అట్టే పెట్టేశాను. డబ్బాలలో కొన్ని కొంచెం ఉన్నాయి, అవి క్లీన్ చేసుకొని పోసుకుందామని ఇంకా వదిలేశాను అనమాట. ఆ తర్వాత పిల్లలకు కూడా పాలు కలిపిచ్చేసాను, పైకి వెళ్ళి పూలు కొన్ని కోసుకొని వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంట్లో ఏమీ స్నాక్స్ లేవండి పిల్లలకి, హాట్ ఉంది కానీ స్వీట్ ఏమీ లేదనమాట. అందుకని ఏమైనా లడ్డు చేద్దామని చెప్పేసి ఇలా అయితే ప్రోటీన్ లడ్డు చేస్తున్నాను అనమాట.
కొంచెం అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెం బాగా హెల్దీ రెసిపీ అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇందులో అయితే ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఫస్ట్ బాదం పప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత వాల్నట్స్, జీడిపప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ బాగా అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా ఒక 70% ఫ్రై అయిన తర్వాత నేను పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు కూడా వేసేసుకున్నానండి. వీటితో పాటు కొంచెం నువ్వులు అవి కూడా యాడ్ చేస్తాను. కాకపోతే మనకి ఏవైతే వేగడానికి ఎక్కువ టైం పడతాయో అవి ముందుగా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం లేటుగా వేగేయమని ఉంటే చివరిలో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయి వేగిపోయాయి కదండి. నేనైతే నెయ్యిలో వేయించుకుంటాను, మీరు కావాలంటే డ్రైగా కూడా వేయించుకోవచ్చు. ఆల్రెడీ మనకు పిస్తా పప్పు అనేది బాగా వేగిపోయే ఉంటుంది కాబట్టి అది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి చివరిలో వేసుకున్నాను. ఇందులోనే ఒక స్టవ్ ఆఫ్ చేస్తాం అనంగా ఒక 2 మినిట్స్ ముందు నువ్వులు వేసుకొని అవి కూడా చిటిపట్లాడేంత వరకు వేయించేసుకోవాలి. నువ్వులు వేసుకున్నప్పుడే ఒక 2-3 ఇలాచీ వేసేసుకున్నానండి. అవి కూడా కొంచెం మనకి వేడెక్కాయంటే తొందరగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా చల్లార్చుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని. ఇక్కడ నేను సగ్గుబియ్యం అయితే విడిగా వేయించుకుంటున్నానండి. అందులోనే వేసి వేయించామంటే సగ్గుబియ్యం తొందరగా వేగదు, ఒక్కొక్కటి వేగుతుందా లేదా అనేది కూడా తెలియదు అనమాట అన్నిట్లో కలిపితే. అందుకని ఇలా సపరేట్గా వేయించేసుకోండి. ఇంక నేను ఈ రెసిపీ చేసిన తర్వాత గమనించిందంటే సగ్గుబియ్యము నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి వేయించేదానికంటే కూడా డ్రైగా వేయించుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే సగ్గుబియ్యం వేగడానికి చాలా టైం తీసుకుంటుందండి. అంతసేపు నెయ్యి ఆయిల్ మనం వేడి చేయడం అంత మంచిది కాదు హెల్త్కి. అందుకని చెప్పేసి సగ్గుబియ్యం మాత్రం డ్రైగానే వేయించేసుకోండి. సగ్గుబియ్యం ఎంతవరకు వేయించుకోవాలి అంటే అవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. దాంతోపాటు మనం ఒకటి తీసుకొని నోట్లో వేసుకుంటే కరకరా అనాలన్నమాట. మంచిగా క్రంచీగా అయిపోవాలి, అంతవరకు వేయించుకోవాలి. ఇంకా ఇవి కూడా పూర్తిగా చల్లారి చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అది ఎందుకో కూడా చెప్తానండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా అయితే సగ్గుబియ్యం వేసి గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ లావుగా ఉండకుండా అలాగని మరీ మెత్తటి పిండిలాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మనకు ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది అలా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అందులోనే ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒకేసారి అన్నీ వేసామంటే అడుగునున్నవి మాత్రం పేస్ట్ లాగా అయిపోతాయి, పైన ఉన్నాయి సరిగ్గా నలగవన్నమాట. అందుకని ఈ విధంగా 2 సార్లుగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి మాత్రం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. మనకు తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే బాగుంటుందని నేను ఇలా వేసుకుంటున్నాను. మరీ డ్రై ఫ్రూట్స్ లాగా కూడా వేసుకోవచ్చు కట్ చేసి, కాకపోతే పిల్లలు తినరు కదండి, అందుకనమాట. ఇవి 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇంత పౌడర్ నేను ఒకేసారి అయితే లడ్డు అనేది చేయట్లేదండి. ఎందుకంటే పిల్లలు తినరు కదా, అవన్నీ ఒకసారి చేస్తే పైగా మనం ఇదంతా కూడా ఆయిల్ ఫుడ్తో సమానం. అంటే మనకు ఆయిల్తో చేసింది కాకపోయినప్పటికీ ఇందులో ఎక్కువగా ఆయిల్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట అన్ని సీడ్స్లో కూడా. సో ఎక్కువ రోజులు స్టోర్ ఉంటే అంత టేస్ట్ బాగోదు. అదిగాక నెయ్యితో చేస్తున్నాం కదా, ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం పొడి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం పొడి పెట్టేసుకొని దాంతో అయితే లడ్డులు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. అంటే మనం స్వీట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. బెల్లం తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగ బెల్లాన్ని కరిగించేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, ఇది మొత్తం కూడా వేసుకొని కలిపేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్లో ఉండాల్సిన అవసరం లేదండి, ఆఫ్ చేసేసుకోండి. ఈ బెల్లంలో ఉన్న తడికి ఈ పౌడర్ అంతా కూడా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నామంటే ఈ బెల్లం కూడా ఈ పొడికి అంతా కూడా అంటేసుకుంటుంది. మనకు మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం అండి. నెయ్యి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే కూడా పర్వాలేదన్నమాట. మనకు నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే కొంచెం లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో పాలు నీళ్ళు ఎలాంటి కలపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అన్ని సీడ్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనకు లడ్డు చుట్టుకోవడానికి కూడా ఈజీగానే వచ్చేస్తుంది. అది బాగా కాలుతుందనమాట కొంచెం చల్లారేంత వరకు. ఇంకా నేనైతే ఆంటీ ఉదయము మునక్కాయలు ఇచ్చేసి వెళ్ళారండి. తను కట్ చేసుకొని వెళ్ళేటప్పుడు నాకు ఒక 3 మునక్కాయలు ఇచ్చారు. ఇంకా అవైతే అప్పటి నుంచి బయటే ఉన్నాయన్నమాట. ఇంక వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాం కదా, అందుకని ఇంకా బయటే ఉన్నాయి. అందుకని చెప్పి నేనైతే అవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని అంటే ఇంక త్వరలోనే వాడేస్తాను అనమాట. ఒక 2-3 రోజుల్లో వాడేస్తానని చెప్పి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎక్కువ రోజులు ఉండేదైతే ఇంత చిన్న ముక్కలు చేయనండి నేను. ఒక మునక్కాయని 2 ముక్కలుగా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా 1 వీక్ లోపల వాడేస్తాము అనుకుంటే మాత్రం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఉంటాయి. కొంతమంది మునక్కాయలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు ఏమీ ఉండవని అయితే చెప్పచ్చు.
నిజంగా అండి ఇంకా అసలు అంత ఫ్రిడ్జ్లో పెడితేనే పోతాయంట, ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెడితే పోవా చెప్పండి. నేనైతే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెడతానండి. ఇంకా నార్మల్ దాంట్లో పెట్టినా ఉండవు అనేవి మాత్రమే డీ ఫ్రిడ్జ్లో పెడతాను అంతే. ఇంకా ఈలోగా నేను మునక్కాయలు 3 కదండి తొందరగా కట్ చేసుకొని బట్టలు కూడా ఆల్రెడీ తీసి చైర్లో వేసేసాను. ఇంకా అవన్నీ కూడా మడతలు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పొద్దుగుకి చీకటి పడిపోతుందనమాట. ఇంక దోమలు కూడా వచ్చేస్తాయండి బట్టలు చైర్లో ఉంటే. అదిగాక చైర్ బెడ్రూమ్లో ఉంది, ఇంకా దోమలు వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే మడత పెట్టేసి షెల్ఫ్లో అయితే పెట్టేశాను. పైన ఉన్న బట్టలు ఏమని ఎందుకు చూపించానంటే యూనిఫామ్స్ అండి లక్కీవి ఈ మధ్య ఇచ్చారనమాట. ఇంకా అవి ఇంకా వేసుకోలేదు, కాకపోతే వాష్ చేసి ఇంకా మడత పెట్టి పెడుతున్నాను అనమాట. ఉదయము ఆనియన్స్ తీసుకొచ్చాను కదండి, ఆనియన్స్ ఇవైతే ఇంతకు ముందుగానే ఉన్నాయి. ఆ పింక్ కలర్ దాంట్లో మాత్రం వెల్లుల్లి పెట్టేసుకుంటాను. ఈ ఆనియన్స్ అప్పటి నుంచి కవర్లో ఉన్నాయండి, ఇంకా పాడైపోతాయని చెప్పేసి ఒకసారి బుట్ట కొంచెం క్లీన్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా బుట్టలో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకుంటే కొంచెం గాలికి పాడైపోకుండా ఉంటాయి. కవర్లో ఉంటే ఏంటంటే ఇంక ఈ నైట్ అంతా కవర్లో ఉందంటే రేపు పొద్దునకి కనీసం 4-5 గంటలైనా వాడైపోతాయి అనమాట. ఆనియన్స్కి ఎప్పుడైనా సరే చీకటిగా ఉన్న ప్రదేశం కాకుండా కొంచెం వెలుతురుగా ఉంటేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఈలోగా ఈ పనంతా చేసుకునే లోపు ఈ పౌడర్ అయితే పూర్తిగా చల్లారిపోయి కొంచెం డ్రై కూడా అయిపోయిందనమాట. ఇంకా దీన్ని బాగా ఇలా నలుపుతూ కలిపేసామంటే అందులో ఉన్న ఆయిల్ కొంచెం బయటకు వచ్చేసి ముద్ద చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అవసరమైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే నెయ్యి వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం మనకు నెయ్యి కూడా ఫ్రెష్గానే దొరుకుతుంది నాకు. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కాబట్టి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు, పైగా హెల్దీ కూడాను. బయట కొన్న నెయ్యి అయితే కెమికల్స్ అవి ఉంటాయని కొంచెం భయపడాలి. ఇంట్లో చేసుకుందే కాబట్టి నేను ధైర్యంగా కొంచెం నెయ్యి ఎక్కువగానే వాడతాను. పిల్లలకు కూడా ఇడ్లీలకి దోశలకి నేను ఎక్కువగా నెయ్యే వాడతానండి, ఆయిల్ అసలు వాడను అనమాట. దోశల మీదకి కూడా పిల్లలకి రేర్గా ఆయిల్ వేస్తాను, జలుబు దగ్గులు ఉన్నప్పుడు మాత్రమే. మిగతా టైంలో నెయ్యే వాడతాను. ఇంక ఈ విధంగా లడ్డూలన్నీ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడాను. నేను సగ్గుబియ్యం ఎందుకు వేసానంటే ఇవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి కదా, సగ్గుబియ్యం కొంచెం రవ్వగా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుందని. మీకు సగ్గుబియ్యం ఇష్టం లేకపోతే గిన మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది ఇష్టం లేకపోతే ఈమె నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇందులోనే మనకు బెల్లానికి బదులుగా ఖర్జూరం యాడ్ చేసుకోవచ్చు. ఇక వీటన్నిటితో పాటు కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా నెయ్యిలో వేయించి యాడ్ చేసుకోవచ్చు అండి. మన టేస్ట్కి తగ్గట్టుగా లడ్డూలు అనేది చేసుకోవచ్చు. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రోజు ఒకటి పిల్లలకి ఇచ్చామంటే హెల్తీగా టేస్టీగా వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు. పైగా ఈ మధ్య పిల్లలకి జ్వరాలు జలుబులు ఎక్కువగా వచ్చాయన్నమాట. అందుకని ఇంక ఇదైతే కొంచెం చేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అన్నట్టు ఈ లడ్డూలో 9 రకాలు వాడానండి నేను దినుసులు అయితే. నవరత్న లడ్డు అని చెప్పొచ్చు అనమాట. నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే గుర్తొచ్చిందనమాట. 9 రకాలు వాడినట్టున్నాను ఇందులో. నచ్చింది ఆ వీడియో? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.